నవనందుల ఖిల్లాలో రాజకీయం ఆసక్తిగా మారుతుంది. సీనియర్ నేత వారసులు ప్రత్యక్ష రాజకీయం చేస్తూ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా? నియోజకవర్గంలో అంతా తామే అన్నట్టు పాలిటిక్స్ జరుగుతున్నాయా? వీరికి చెక్ పెట్టేందుకు ఆ నాయకుడు పావులు కదుపుతున్నారా? మరి వీరిని నాయకులు ప్రజలు ఆశీర్వదిస్తారా? ఇంతకీ నంద్యాల రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ఎన్ఎండి ఫరూక్ పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. టీడీపీ పార్టీకి వీర విధేయుడు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్లో ఆయన నంద్యాలకు సేవలు అందించారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల్లో అధినేత చంద్రబాబు ఆయనకు నంద్యాల సీటు కేటాయించారు. ఆయన గెలిచాక చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వారసులు రాజకీయ వారసత్వం కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో తెగ హడావిడి చేస్తున్నారట. ఫరూక్ కుమారులు ఫిరోజ్ మరియు ఫయాజ్ ఇద్దరూ రాజకీయంగా చురుగ్గా ఉంటూ తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు పోటీ పడుతున్నారు. మంత్రి ఫరూక్ మంత్రిత్వ శాఖలో ఉన్న పనుల వల్ల ఆయన నంద్యాలలో లేని సమయంలో ఫిరోజ్ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు. నంద్యాలలో ఏ కార్యక్రమం జరిగినా ఫిరోజ్ కు తెలియకుండా జరగదు. అంతలా ఆయన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. నంద్యాల టీడీపీ క్యాడర్లో మంత్రి ఫరూక్ కుటుంబానికి బలమైన మద్దతుంది. అయినప్పటికీ ఫిరోజ్ మరియు ఫయాజ్ మధ్య ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఒక స్పష్టమైన విభజన ఉండే అవకాశం ఉంది. ఫిరోజ్ ఇప్పటికే రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండడం వల్ల క్యాడర్లో కొంతమంది నాయకులు అతనికి మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఫయాజ్ కొత్తగా రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అయినప్పటికీ యువత మరియు కొత్త మద్దతుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ క్యాడర్ మద్దతు ఫరూక్ కుటుంబానికి ఉన్నప్పటికీ ఇక్కడ మరో లీడర్ తన ప్రభావం తగ్గకుండా చూసుకుంటున్నారు. ఆయనే భూమా బ్రహ్మానందరెడ్డి. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో రాజకీయంగా బలమైన కుటుంబ నేపథ్యం కలిగిన నాయకుడు. భూమా కుటుంబం నంద్యాల రాజకీయాల్లో ఎంతో కీలకం. గతంలో భూమా నాగిరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతి చెందాక నాగిరెడ్డి వారసుడిగా బ్రహ్మానందరెడ్డి తెర మీదకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే సీనియర్ కు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో ఫరూక్ కు అవకాశం దక్కింది. అయినా కూడా భూమా బ్రహ్మానందరెడ్డి ఫరూక్ గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతానికి మొత్తం ఫరూక్ నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భూమా బ్రహ్మానందరెడ్డి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా తనను నమ్ముకున్న క్యాడర్ పక్కకు పోకుండా చూసుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం, నంద్యాలలో ఫరూక్, భూమా ఇద్దరూ ఎంతో ప్రభావం ఉన్న నాయకులు. వారి వారసులుగా కొత్త తరం నాయకులు నియోజకవర్గంలో ఎంతవరకు ప్రభావం చూపుతారో చూడాలి.